ప్రతినిధి అయినా ఒక మురళీకృష్ణ గారు మాట్లాడతారు. నల్ల శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే చిరంజీవి గారు గట్టిగా ఏమీ మాట్లాడలేదు, అడగలేదు, అంతా అబద్ధం అని బాలకృష్ణ గారు చాలా గట్టిగా చెప్పారు అసెంబ్లీలో. కానీ గతంలో ఆయన కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోరారు అనేటువంటిది అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రికి ఉన్నటువంటి పేర్ని నాని స్వయంగా చెప్పడం జరిగింది. సో మరి ఆయన అప్పుడు కలవడానికి పర్మిషన్ అడగడం, వెళ్ళడం అదంతా కూడా జనానికి తెలిసిందే. బట్ చిరంజీవి గారు ఒక 10 మందిని తీసుకుని వెళ్ళినప్పుడు గట్టిగా అదేంటి ముఖ్యమంత్రి కలవకపోవడం, సినిమాటోగ్రఫీతో మాట్లాడుకోమంటాం ఏంటి, ఇంతమంది వచ్చాం ఖచ్చితంగా రావాల్సిందని గట్టిగా క్వశ్చన్ చేసి అడిగారు కదా. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. బట్ ఈ రకమైనటువంటి మైండ్ సెట్ గురించి మీరేం చెప్తారు? ఇది బాలకృష్ణ గారు ఏదైతే మాట్లాడారో అది పూర్తిగా అవగాహన రాహిత్యంతో చేశారండి. ఒక లెజెండ్ యాక్టర్ ఎన్టీ రామారావు గారి కొడుకుగా, తన యొక్క ఒక దైవాంశ సంభూతుడిగా తనకు తానుగా ఊహించుకుని, మీరు నిజంగా అసెంబ్లీలో ఆయన చూసిన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక ఎమ్మెల్యేకి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ, సభకి ఇవ్వాల్సిన గౌరవం కానీ ఎక్కడా కనపడలేదండి. కేవలం మెగాస్టార్ ఫ్యామిలీ సినీ పరిశ్రమలో ఆధిపత్యం చలాయిస్తుంది, తన్నే తక్కువగా చేస్తున్నారని ఒక అక్కస్సు దురుద్దేశంతో మాత్రమే ఆయన చేశారండి. నిజంగా ఆయన కోసం చాలా ట్రై చేశారు. చిరంజీవి గారు ట్రై చేశారు ఆ మీటింగ్కి. అలాగే జమినీ కిరణ్ గారిని ఇంటికి పంపించారు. 4-5 సార్లు మళ్ళా ట్రై చేస్తే ఆయన దొరకపోవటం. కేవలం అప్పట్లో ఏంటంటే బాలకృష్ణ గారికి ఈగో మాట అండి. అంటే ఇండస్ట్రీ యొక్క మంచి చేయడం కన్నా నా ఈగోని సాటిస్ఫై చేసుకోవాలి, వైసీపీ వాళ్ళు పిలిస్తే నేను ఎందుకు వెళ్ళాలి, నా స్థాయి ఏంటి అని ఒక ఈగో తనకు తానుగా ఒక కంచె వేసుకు కూర్చుని, అంటే ఇక్కడ ఇండస్ట్రీకి మంచి కన్నా తన ఈగోకే టాప్ ప్రయారిటీ. శ్రీనివాస్ గారు ఒకటి చెప్పండి. పొత్తు ధర్మం, కూటమి స్ఫూర్తి చెడిపోకూడదని చెప్పి చాలా మంది కూడా సైలెంట్గా ఉంటున్నారు ప్రస్తుతం. అంటే ఇటు జనసేన కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు. కానీ ఈ బాలకృష్ణ అంటే ఆయన ఈ శాసనసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముందు వెనక ఎందుకు ఆలోచించలేకపోయారు? ఎందుకంటే వైసీపీ ఛాన్స్ కోసం చూస్తుంది, ఎక్కడ ఈ కూటమి స్ఫూర్తిని దెబ్బకూడదామని. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినట్టు అయింది కదా. సార్, ఒక విషయం మనం అందరూ గుర్తుపెట్టుకోవాలండి. కేవలం ఈ యొక్క వ్యాఖ్యలతో కూటమి యొక్క ఫ్రెండ్షిప్ చెడిపోద్ది, లేదంటే కూటమిలో కుట్రలు వస్తాయి, ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అండి. ఇక్కడ 2 విషయాలండి. ఇక్కడ ప్రస్తావన ఓన్లీ చిరంజీవి గారు మాత్రమే, కూటమి కానీ జనసేన కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. కూటమికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, చిరంజీవి గారు అభిమానులు చేశారు, అందరూ చేశారు. కాకపోతే అక్కడ ఇష్యూ అన్నది కేవలం చిరంజీవి గారు మాత్రమే అండి. అంతే తప్ప ఈ ఎఫెక్ట్ కూటమి మీద పడద్దనో, లేదంటే కూటమిలో ఏదో అయిపోతుందనో మాత్రం అనుకోకర్లేదు. ఎందుకంటే కూటమి యొక్క భావజాలంతో కూడుకున్నది. ఒక 25 సంవత్సరాలు ట్రావెల్ అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక అద్భుతమైన అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తున్నారండి. సో ఇలాంటి వస్తుంటాయి. కానీ పెద్ద తరహాగా బాలకృష్ణ గారు చిరంజీవి గారి వయసుకైనా గౌరవం ఇచ్చి తప్పకుండా క్షమాపణ చెప్తారని మేము భావిస్తున్నాం. అంటే ప్రస్తుతం మెగా అభిమానుల డిమాండ్ ఏంటండి? అవి ఏం కోరుకుంటున్నారు ఈ అంశాన్ని? అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని చిరంజీవి గారికి తప్పకుండా బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దగా ఆయన చేశారే తప్ప ఆయన స్వార్థం కోసం ఏ రోజు చేయలేదు కనుక డెఫినెట్ గా బాలకృష్ణ గారు ఈ విషయంలో క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్ గా మెగా అభిమానులుగా మా కార్యాచరణ మాకు ఉంటుందండి. ఇందులో ఎక్కడ తగ్గేదే లేదు. బైదివే ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలోనే వివాదరహితుడండి. ఒక విమర్శ వచ్చిన చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్ళిపోతారా తప్ప పలానా వ్యక్తి నన్ను ఇలా అన్నారు, పలానా వ్యక్తిని ఇలా చేయాలి అలా ఆయన కేవలం తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సమాజంలో ప్రజలందరూ బాగుండాలని కోరుకునే మంచి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి మీద తన స్థాయిని తగ్గించుకుని కూడా జగన్మోహన్ రెడ్డితో నెగోషియేషన్స్ చేశారు అంటే అది ఆయన ఇండస్ట్రీకి కళమ్మ తల్లికి ఇచ్చిన గౌరవం అండి. ఆ గౌరవాన్ని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు చాలా దారుణంగా మాట్లాడటం అన్నది మేమందరం మింగుడు పడలేని విషయం అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగాలు చాలా గొప్పవండి. ఆ త్యాగం వెనక మెగా అభిమానుల కష్టం కూడా ఉందండి.
అలాంటిది మెగా అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా బాలకృష్ణ గారు మాట్లాడటం అన్నది మా అందరికీ బాధాకరమైన విషయం. తప్పకుండా క్షమాపణ చెప్పి ఈ సమస్యని సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి. రైట్. వీరశేఖర్ గారు, ఇండస్ట్రీలో విభేదాలు కావచ్చు, ప్రస్తుతం రాజకీయ ఆధిపత్యం కొత్త మార్గాలు తొక్కుతుందని అనుకోవచ్చా? సో దీనికి ఒక ఎండ్ కార్డ్ ఏంటి? ఎందుకు అంటే చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా ఎంతో కష్టపడి